హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. టైం అయితే టీజీపీఎస్సీ ప్రకటించలేదు. మ్యాక్సిమం 10:30 తర్వాత రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఈ రిజల్ట్స్ని చెక్ చేసుకోవాలంటే టీజీపీఎస్సీ ఐడి అవసరం ఉంటుంది. క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు టీజీపీఎస్సీ ఐడి మర్చిపోతే ఏ విధంగా రికవరీ చేసుకోవాలి చూపించిన తర్వాత రిజల్ట్స్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఈరోజు మెయిన్స్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి అభ్యర్థుల మార్కులను ప్రకటించి ఆ తర్వాత అభ్యంతరాలు ఉన్న వారి నుంచి రికౌంటింగ్ ఆప్షన్లు స్వీకరించి రికౌంటింగ్ చేపడుతుంది. ఈరోజు మీకు 6 పేపర్లలో ఎన్ని మార్క్స్ వచ్చినాయనేది మీ క్యాండిడేట్ లాగిన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా మార్క్స్ మీద డౌట్స్ ఉంటే మీరు రికౌంటింగ్ పెట్టుకోవచ్చు. రికౌంటింగ్కి పేపర్కి 1000 రూపాయలు. రికౌంటింగ్ వచ్చేసి ఈ రోజు నుంచి 15 రోజుల్లోప అప్లై చేసుకోవాలి. సో ఇలా రికౌంటింగ్ చేసుకున్న వాళ్ళ పేపర్లోని మార్కులను మరొకసారి లెక్కిస్తారు. లెక్కింపులో పొరపాట్లు ఉంటే సరిచేసిన తర్వాత మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన జాబితాను టీజీపీఎస్సీ వెల్లడిస్తుంది. అంటే ఈరోజు మార్క్స్ రిలీజ్ చేస్తారు. మీ మార్క్స్ మీద డౌట్స్ ఉంటే మీరు రికౌంటింగ్కి అప్లై చేసుకోవచ్చు. రికౌంటింగ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకు జిఆర్ఎల్ అయితే రిలీజ్ చేస్తారు. జిఆర్ఎల్ రిలీజ్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈరోజు మనకు మెయిన్స్ పరీక్షలకైతే 21,093 మంది విద్యార్థులు అయితే అటెండ్ కావడం జరిగింది. సో ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే మీరు కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, tspsc.gov.in. అదర్వైజ్ మీరు గూగుల్లోకి వెళ్ళి టీజీపీఎస్సీ అని కొట్టగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. అదే అఫీషియల్ వెబ్సైటు. ఇప్పుడు ఈ విధంగా వస్తుంది కదా. అదర్ సర్వీసెస్లో మనకి ఇక్కడ రిజల్ట్స్ అని కనిపిస్తుంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక ఎక్స్ట్రా బాక్స్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ గ్రూప్ 2 అని ఏ విధంగా కనిపిస్తుందో మనకి ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్ అని కనిపిస్తుంది. మీరు క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఎడిట్ ఓటీఆర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీ టీజీపీఎస్సీ ఐడి గుర్తుంటే ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ క్యాప్చా కొడితే గెట్ ఓటీపీ అంటే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. మీరు డైరెక్ట్ క్యాండిడేట్ లాగిన్లోకి ఎంటర్ అయిపోతారు. ఒకవేళ మీరు టీజీపీఎస్సీ ఐడి మర్చిపోతే నో యువర్ టీజీపీఎస్సీ ఐడి ఉంది కదా, మీ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఉన్న క్యాప్చాని ఎంటర్ చేసి గెట్ డేటా అని కొట్టండి. మీ ఐడి కనిపిస్తుంది. సో ఐడి మర్చిపోయిన వాళ్ళు ఫస్ట్ నో యువర్ టీజీపీఎస్సీ ఐడి మీద క్లిక్ చేసి ఇక్కడ మీ డీటెయిల్స్ అడుగుతుంది. అవి ఎంటర్ చేస్తే మీ ఐడి అనేది మీకు కనిపిస్తూ ఉంటుందా, మీకు మెసేజ్ వస్తుంది. ఆల్రెడీ మీకు తెలిసిన వాళ్ళు ఎడిట్ ఓటీఆర్లోకి వెళ్ళి మీ టీజీపీఎస్సీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ కొడితే మీ గెట్ ఓటీపీ వచ్చేస్తుంది. మీ క్యాండిడేట్ లాగిన్ అనేది ఓపెన్ అయిపోయి మీకు మార్క్స్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఇట్లా కనిపించకపోతే మీరు వెబ్సైట్లోకి వెళ్ళండి. వెబ్సైట్ అని చెప్పి ఇక్కడ మనకు క్యాండిడేట్ సర్వీసెస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇందులో రిజల్ట్స్లో చెక్ చేసుకోండి కావాలంటే. మళ్ళీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు నేను అప్డేట్ చేస్తాను. ఎవరైతే టీజీపీఎస్సీ ఐడి మర్చిపోయి ఉంటే వాళ్ళు రికవరీ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.